ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించునుగాక. మరొక వాక్యాన్ని ఈరోజు చదువుకుందాం. మరి ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో దేవుడు గ్రూపులో ఉన్నటువంటి వారందరికీ ప్రార్థన ఆలకిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా దేవుడు చెప్పిన వాగ్దానము, యెషయా గ్రంథము, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ఈ ఉదయకాలపు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. యెషయా భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఒక్కరి తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈరోజు తల్లి అయినా మనల్ని విడిచిపెట్టవచ్చు, తండ్రి అయినా మనల్ని విడిచిపెట్టవచ్చు. ఏ ఆదరణ, ఏ నెమ్మది లేకుండా మనం ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తానంటున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తల్లిలాగా ఆదరించే దేవుడు, తండ్రిలాగా పోషించే దేవుడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో, ఈ మాటలు ఆలకిస్తున్నారో, మీ అందరికి కూడా ఆదరణ, నెమ్మదిని దేవుడు మీ హృదయములకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు నాయన బిడ్డలందరికీ అనుగ్రహించండి. గ్రూప్లో ఉన్న ప్రతి వారికి కూడా ప్రభువా మీరు అనుగ్రహించండి. ఈ ప్రార్థన ఆలకిస్తున్నటువంటి వారికి కూడా నాయన ప్రభువా మీ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి దయచేయండి. మరెంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి మనవులన్నీ మీరు ఆలకించండి ప్రభువా. వారిని మీరు ఆదరించండి, వారిని మీరు ధైర్యపరచండి ప్రభువా. నీ స్తోత్రాలు, వందనాలు అయ్యా. తల్లిలాగా బిడ్డలను ఆదరిస్తానంటున్నావయ్యా. అయ్యా, ఇహలోకపు తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు, కానీ ప్రభువా నీవు అనుదినము మమ్మల్ని తల్లి వలె లాలిస్తున్నావు, తండ్రి వలె పోషిస్తున్నావు ప్రభువా. అందరూ బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. మరి ఎంతమంది అయితే ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారో వారి యొక్క అవసరతలన్నిటిని వెరిగిన దేవుడు అయ్యా, వారి అక్కర్లన్నిటిని వెరిగిన దేవుడు అయ్యా. అయ్యా, నీ నామములో నాయన వారి అక్కర్లు, వారి కొదువులన్నీ కూడా తీర్చబట్టడానికి సహాయమును దయచేయండి. బలహీనతగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి బలహీనత నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణమైన స్వస్థతను దయచే ప్రభువా. మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. నీ వాక్య భాగం సెలవిచ్చింది నాయన, నీ సెలవులేందే ఏ మందు కూడా పనిచేయదు అంటున్నావు ప్రభువా. మరి బిడ్డలు ఎవరైతే నాయన ప్రభువా బలహీనలై మందులు వాడుతూ ఉన్నారో వారికి నీ సెలవును అనుగ్రహించండి. ఆ మందులు వారి శరీరానికి నాయన ప్రభువా. అయా నాయన, ఇదిగో తండ్రి నాయన, ఆ శరీరంలో బలహీనతకు నాయన అవి తోడ్పడటానికి సహాయమును దయచేయండి ప్రభువా. మరి అలాగే తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా మరి ఎంతమంది అయితే పనులు ప్రారంభించుకుంటున్నారో, డ్యూటీలకు వెళ్తున్నారో, ఆఫీసులకు వెళ్తున్నారో, చదువులకు వెళ్తున్నారో ప్రభువా, ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారో ప్రభువా, మరి పని పాటలకు వెళ్తూ ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పనులకు వెళ్తున్న వారికి మీరే తోడై ఉండి నడిపించండి. యాకోబుకి తోడై ఉన్నట్లుగా, మోషేకి అరణ్యములో తోడై ఉన్నట్లుగా బిడ్డలకు మీరు తోడై ఉండి నడిపించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, ఈ దినమంతయు కూడా బిడ్డలకి నాయన నీ కృపనుంచండి, నీ కాపుదలుంచండి ప్రభువా. నాయన ప్రతిదినము కూడా ఇటు రీతిగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరూ కూడా ఆశీర్వదించి దీవించి పైవానుగా ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీరు కాకుండా మీ తోటివారు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి మీరందరూ కూడా ప్రోత్సాహపడండి. ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించలాగున, ఎక్కడ 2-3 ఆయన నామం పేట కూడి అంటారో అక్కడ ఆయన ఉంటానన్నారు. కాబట్టి 2-3 కూడుకుని మరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.